కార్యక్రమాన్ని చేయబోతున్నారు. శాఖల అధిపతులకు, ముఖ్యులకు, ప్రముఖులకు, యానం ప్రముఖులకు శ్రీనివాస అశోక్ గారు, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లాడి కృష్ణారావు గారు, ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి గారు, సోపరంగంట పోలీస్ రాజశేఖరన్ గారు తదితర బెలూన్లను ఎగురవేయడం జరుగుతుంది. విద్యార్థులందరూ గట్టిగా తప్పట్లో విద్యార్థులు మన యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీరు కూడా ఎగరవేసినట్టే బెలూన్లను అందరూ ఈ యొక్క కరతాళ ధ్వనులతో మన యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి అందరూ. At the outset, I express my gratitude to our beloved Honorable Chief Minister, Sri N. Rangaswamy, for giving me another opportunity to meet you all in the happiest occasion of our 78th Independence Day. I am very much proud and excited to host this national flag, to hoist this national flag in Yanam region. First of all, I would like to extend my Chief Minister. Today, I join with you in the celebration of the 78th Independence Day of our motherland. As you all aware, we got our not in overnight. Our forefathers have struggled almost 2 centuries for freedom from the hands of British and from French. Many leaders have sacrificed their life, families, relatives and friends to relieve our Bharat Mata from the clutches of British. Many schemes for the welfare of poor and downtrodden women and students are being successfully implemented by our government. The motto of our government is to ensure all-round development. The welfare department, such as Adi Dravida and Scheduled Tribe welfare, social welfare, women and child development, backward classes and minorities welfare, fisheries and fishermen welfare, are enforcing many schemes for the upliftment of scheduled caste and scheduled tribe people in getting the livelihood support for the loss of the fishermen of Yanam region by way of 66 fishers for a period of 15 months, lakh 73,660 rupees, 7 to 500 lakh. The compensation for the leftover fishers and for the remaining period will be obtained from OND shortly and will be dispersed to the eligible fishers. The Department of School Education and the Department of Higher and Technical Education. Thank you all. Jai Hind. థ్యాంక్ యూ సార్. మంత్రి గారు స్వాతంత్ర దినోత్సవ సందేశం చక్కగా అందించారు. ఎందరో మహానుభావులుగా మా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. అలాగే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఎస్సీ వారికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారాను, ఎస్సీ ఆది డిపార్ట్మెంట్ ద్వారాను, ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్
78వ స్వాతంత్ర దినోత్సవంగా ప్రకృతి వ్యవసాయంలో డ్రోన్ సహాయం చేస్తున్నారు. అయ్యా, నా పేరు రాములండి. నేను సుమారు 15-20 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయంలో లాభమే రావట్లేదు అంటున్నారు. మీకు లాభం వస్తుందా? ఎలా వ్యవసాయం చేస్తున్నారు? అదేం చెప్పగలనయ్యా. ఎరువుల బస్తాలు బస్తాలుగా చేలలో చల్లుతున్నాం. సాగు ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. అప్పుడు భోజనానికి ఏం చేస్తున్నారు? మీరు పండించిన ధాన్యాన్ని అది విషం, అది ఎలా తింటారు? అది అమ్మడం తప్పుగా అనిపించడం లేదా? ఏం చేయనయ్యా, నా కడుపు కోసం నాకు వేరే దారి లేదు. ఇందులో న్యాయం ధర్మం నేను ఎట్లా చూడగలను? దుకాణంలో కొన్నది నేను పొలంలో చల్లుతున్నాను. మట్టిలో ఒకప్పుడు ఒక పురుగు కూడా లేదు, అంతా విషమయ్యింది. అదే నేను షావుకారికి అమ్ముతున్నాను. మీరు ఏ షావుకారికి అమ్ముతున్నారు? నేను ఈయనకి నా ధాన్యం అమ్ముతున్నాను. ఈయన పేరు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం, నేనేదో అడుగుతున్నారు, చెప్పు. చెప్పండి. అయ్యా, ఏం కావాలి? 2-3 బస్తాలు రైస్ కావాలా? అయ్యో, ఈ ధాన్యం నాకు వద్దు బాబు. మీ దగ్గర ఒక విషయం అడుగుదామని వచ్చా. డ్రోన్ పైలటింగ్ మీద NITHM రాజేంద్ర నగర్ హైదరాబాద్ నందు శిక్షణ తీసుకున్నాం. ఒక డ్రోన్ ఖరీదు చేసి వ్యవసాయంలో సాయం చేస్తున్నాం. డ్రోన్ గురించి కొంచెం వివరంగా చెప్పండి. డ్రోన్ ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు డ్రోన్తో కూడా ఆ మందులు ఎరువులు ఎలా పిచికారీ చేయాలని చూపిస్తున్నారు. అందరికీ కూడా వ్యవసాయ శాఖ డీడీ గారికి, ఇతర సిబ్బందికి, ఇంట్లో పాల్గొన్న నటీనటులకు అందరికీ కూడా అభినందనలు. కల్చరల్ ప్రోగ్రామ్స్ మొదలవుతాయి. దయచేసి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క టీచర్స్ అందరూ ఈ యొక్క స్కూల్ పార్టిసిపేట్